మనం హెల్తీగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మన జీవన శైలిలో ఎట్లా అంటే మన ఆహారం దగ్గర నుంచి మన అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది మన హెల్త్ అనేది. సో ముఖ్యంగా ఆహారానికి వస్తే మనం ఎప్పుడూ హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు ఉన్నవి, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అంటే మైదా లాంటివి కాకుండా పొట్టు ఉన్నవి, బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోవాలి. ఇంకా ఆహారంలో పండ్లు కానీ కూరగాయలు అనేవి ఎక్కువ తీసుకోవాలి మనం. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బయట తయారు చేసినవి కానీ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఆయిల్ అనేది తక్కువ తీసుకోవాలండి. అది కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ అనేవి వాడాలి మనం. అట్లాంటివి ఏవి అంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె ఇట్లాంటి వాటిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో ఇట్లాంటివి తీసుకోవాలి. అది కూడా బ్లెండెడ్ ఆయిల్స్ అంటే ఎనీ 2 ఆయిల్స్ మిక్స్చర్ వాడితే ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆయిల్ వాడకం కూడా మన ఫుడ్ తక్కువగా చూసుకోవాలి. దాంతోపాటు ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి మనం. సో ప్రోటీన్ దగ్గరికి వచ్చేసరికి గుడ్లు, పప్పులు, నాన్ వెజ్లో వచ్చేసరికి లీన్ మీట్ ఎక్కువ తీసుకోవాలండి. అట్లా అంటే చికెన్ కానీ ఫిష్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. మటన్ లాంటిది కొంచెం తక్కువ తీసుకుంటేనే బెటర్. దీంతోపాటు వెజిటేరియన్ ఫుడ్స్లో అయితే పప్పులు కానీ, నెక్స్ట్ సోయాలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. పాలు, పెరుగు వీటిలో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో దాంతోపాటు ఎట్లా అంటే మనకి ఇప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్స్ అనేది వాడచ్చు మనం. ఇది ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం హెల్త్ కోసం. అండ్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ. సో వ్యాయామం ఇవన్నీ చాలా అవసరం అండి. కనీసం వారంలో 5 రోజులు, అది కూడా కనీసం రోజుకి అరగంట నుంచి 45 నిమిషాలు వ్యాయామం అనేది ముఖ్యం. సో వ్యాయామం చేయడం వల్ల బాడీలో ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది మనకి. సో వీటన్నిటి వల్ల కూడా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం నిద్ర. సో నిద్ర అనేది చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నిద్ర ఎట్లా అంటే మనకి కనీసం రోజుకి 8 నుంచి 10 గంటలు ఉండాలి. అండ్ ఎప్పుడు పడుకున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో రోజు ఒకటే టైంకి పడుకునేటట్టు చూడండి. నిద్రలేమి వల్ల కూడా రక్తపోటు కానీ, షుగర్ వీటన్నిటి వ్యాధులు కూడా వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో నిద్ర అనేది చాలా ముఖ్యమండి. సో రోజు ఒకటే టైంకి పడుకునేటట్టు చూడండి. అది కూడా కనీసం 8 గంటలైనా నిద్ర అనేది ఉండాలి. సో నిద్ర లేకపోవడం వల్ల కూడా బాడీలో స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగి బీపీ ఇట్లాంటివన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి నిద్ర అనేది చూసుకోవాలి మీరు. నెక్స్ట్ అలవాట్ల వరకు వచ్చేసరికి ఈ స్మోకింగ్ కానీ, డ్రింక్ కానీ వీటి వల్ల కూడా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చండి. స్మోకింగ్ వల్ల ఈ హైపర్ టెన్షన్ కానీ, అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు కానీ, అల్సర్స్ రావడము, ఆల్కహాలిక్ గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఈ అలవాట్లు అనేది లేకుండా చూసుకోవాలి. ఇట్లా అలవాట్లు ఉన్నవి మానేయాలండి. ఇంకోటి స్ట్రెస్, ఒత్తిడి వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయండి. సో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఏమన్నా మనం ఈ యోగా లాంటివి, మెడిటేషన్ వీటి వల్ల ఒత్తిడి అనేది తగ్గుతుంది. సో ఒత్తిడి వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీకు బాగా స్ట్రెస్ కానీ ఇట్లా డిప్రెషన్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి కౌన్సిలింగ్ కానీ, మందులు అవసరమైతే అవి వాడడం వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గి మీ హెల్త్ అనేది బాగుంటుంది. వాటర్ ఇంటేక్ దగ్గరికి వచ్చేసరికి మనకి హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రోజుకి కనీసం మనం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు అనేది తీసుకోవాలి. నీరు కరెక్ట్గా తీసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. అండ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ మన మెటబాలిక్ రేట్ని పెంచి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి కూడా ఈ వాటర్ ఇంటేక్ అనేది అవసరం మనకి.